అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. 1989లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన వాణి విశ్వనాథ్కి చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇక్కడ తన గ్లామర్తో అందరినీ కట్టిపడేసింది. ముఖ్యంగా వాణి విశ్వనాథ్, చిరంజీవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి యువత ఫిదా అయిపోయారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు రావాలని కోరుకున్న అభిమానులు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా వాణి విశ్వనాథ్ తరంలో వేరే ఏ హీరోయిన్కి దక్కని అదృష్టం ఆమెకి లభించింది. 1992 మే 28న స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సినిమా సామ్రాట్ అశోక. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకుంది వాణి విశ్వనాథ్. ఈ సినిమాకి ఎన్టీఆర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్, వాణి విశ్వనాథ్ మధ్య సుమారు 48 సంవత్సరాల వయసు తేడా ఉండింది. అయితే ఆ వయసు తేడాని ఎక్కడా కనిపించకుండా చాలా అద్భుతంగా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కుదిరింది. అంటే అప్పట్లో వాణి విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకులను ఎంతలా మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా కోసం వాణికి ఇస్తానన్న రెమ్యునరేషన్ని ఎన్టీఆర్ సూట్ కేసులో పెట్టి ఇచ్చారట. అయితే ఇంటికి వెళ్ళాక ఆ సూట్ కేసులో ఉన్న డబ్బును లెక్కించి చూస్తే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇక ఆ విషయాన్ని ఆమె మళ్ళీ ఎన్టీఆర్కి ఫోన్ చేసి అడగగా ఎన్టీఆర్ కాసేపు ఆలోచించి ఇంటికి వచ్చిన లక్ష్మిని వెనక్కి పంపించకండి, ఏం పర్వాలేదు, ఆ మొత్తం మీకే ఉంచుకోండి అని చెప్పారట. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి తోడు సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్, వాణి విశ్వనాథ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ యువతలో ఒక సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసింది. దాంతో వాణిని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. లక్ష్మీ పార్వతి దగ్గర కావడానికి మునుపు ఎన్టీఆర్ ఆ సమయంలో తనతో పనిచేసిన హీరోయిన్లను కూడా పరిగణనలోకి తీసుకున్నాడని, వారిలో వాణి విశ్వనాథ్, మహర్షి విశ్వామిత్రలో ఆయనతో కలిసి నటించిన మీనాక్షి శేషాద్రి వంటి వాళ్ళు ఉన్నారని నాటి పత్రికలను చదివిన వాళ్ళు చెబుతారు. వాణి విశ్వనాథ్ అందానికి తగ్గ అభినయం, అంతకు మించిన ధైర్యం, సెట్లో అందరి చేత రౌడీ అని పిలిపించుకుంటూ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలకు బెస్ట్ చాయిస్గా నిలిచింది. 90స్లో తన అందంతో ఒక ఊపు ఊపిన ఆమె రైన్ సాంగులకు పెట్టింది పేరుగా నిలిచింది. జగపతి బాబు, ఎన్టీఆర్, చిరంజీవి వంటి దిగ్గజ హీరోల సరసన నటించి భారీ పేరు సొంతం చేసుకుంది. 1971 మే 13న కేరళ త్రిశూర్ ఒల్లూరులో జన్మించిన ఈమె తండ్రి విశ్వనాథ్ ప్రముఖ జ్యోతిష్యుడు. ఈయన దగ్గరకు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తూ ఉండే శివాజీ గణేశన్ ఈమె 9వ తరగతి చదువుకుంటున్నప్పుడు ఈమెను చూసి మన్నుక్కుల్ వైరం అనే సినిమాలో తనకి మనవరాలిగా వితంతు పాత్రలో నటింపచేశారు. బాల్య వివాహాలకు సంబంధించిన ఈ సినిమా ఇతివృత్తం తెలిసి తన పాత్ర గురించి వాణి బాధపడిన మంచి మేకప్తో ఆ సినిమాలో ఒక డ్రీమ్ సాంగ్ పెట్టించి ఆమెను సాటిస్ఫై చేశారు. ఇక ఈ సినిమా నుంచి విజయం అందుకుంది. తన 14వ ఏట విజయకాంత్ సినిమాలో నటిస్తుండగా జగపతి బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న సింహస్వప్నం సినిమాలో అవకాశం వచ్చింది. అలా 1989లో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైన ఈమెకు చిరంజీవితో ఘరానా మొగుడు సినిమాలో నటించే అవకాశం లభించింది. ఈ విశ్వనాథ్ని ఎన్టీఆర్ రెండో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. కానీ ఎన్టీఆర్ 1993లో లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడంతో ఆ రూమర్స్ కాస్త అక్కడితో ఆగిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.